కుండీ పెట్టుకోవడం వల్ల మనం నీరు అంటే మనం దగ్గరలో ఉంటుంది, మనకు మడికి దగ్గరలో ఉంటుంది. కుండీ అదే డబ్బాలంతే సమంగా వండు కాసారి విరిగిపోవడం పోవడం చేస్తుంది, కవర్లు అయినా పోతాయి. ఇది జీవామృతం ఇక్కడ కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి మనకి మడిలో వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది, అందుకని బిట్టు పెట్టుకున్నారు. మీరు చెప్పండి అమ్మా. సార్ ద్రవజీవామృతం అంటే డ్రమ్ములో అయితే ఎవరైనా పట్టుకెళ్ళిపోవడం, కవర్లో అయితే చిరిగిపోవడం అలా ఉండేది సార్. దీనివల్ల ఏంటంటే అంటే ద్రవజీవామృతం ఒకటి కాకుండా కషాయాలు ఏవైనా కూడా మొత్తం కలిపి చేసుకోవచ్చు సార్ ఇందులోనే శాశ్వతంగా ఇక్కడ ఉండడం వల్ల. ఓకే అమ్మా మీరు. అది కాకుండా అది ప్లాస్టిక్ సార్, డబ్బా ప్లాస్టిక్. ఇది మనం ఎలాగ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి అంత నేచురల్ గా ఉండాలని మీరు ఇది పెట్టాం సార్. అమ్మా మీరు చెప్పండి. అంటే ప్లాస్టిక్ దాంట్లో మనం ఇప్పుడు వాడకూడదని చెప్పారు కదా సార్, ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మనం నేచురల్ గా ఉంచి అంటే ఇది బాగుంటుంది పర్మనెంట్ గా. అది డ్రమ్ తో పెట్టుకున్న మీరు చేస్తున్నారో లేదో మనకి వాళ్ళకి తెలియదు కాదు, ఇదే ఏకంగా ఉండుకోద్ది అనేసి పెట్టుకున్నాం సార్. మీరు చెప్పండి అమ్మా. సార్ కవర్లు పెట్టి పెట్టి అయ్యి పడిపోతుంది సార్, చాలా రిస్క్ అనిపించింది సార్. చాలా ఇది పెట్టిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఉంది, తయారు చేసుకోవడానికి కూడా మాకు సింపుల్ గా ఉంది. వాటర్ వేసుకోవడానికి ఇంకో మనిషిని కూడా తీసుకురావాల్సి వచ్చింది సార్. కవర్లు పట్టుకోవడం ఒక ఇద్దరు ముగ్గురు చేయాలంటే ఒలిగిపోవడం, మళ్ళీ అదే కాకుండా కర్రల ముందు పెత్తయించుకుంటారు సార్. 4 కర్రలు నరికి తెచ్చుకుంటారు, మేమే తెచ్చుకుంటారు. కర్రలు తెచ్చుకొని పాతుకొని కట్టుకున్నప్పటికీ అవి మళ్ళీ పడిపోయి మీరు గాడేసిందంటే పడిపోయి డౌట్ సార్. ఇదే ఫిట్ అనుకోండి. ఇప్పుడు ఇది మాత్రం మాకు చాలా ఉపయోగపడింది సార్. అందరూ ఐసీఆర్పీలు కూడా కట్టించేసాము, ఇంకా మిగతా రైతులకు కూడా చెప్తున్నాం కడతామని ముందుకు వస్తున్నారు. సో దీంట్లో ఒకేసారి ఎంత మోతాదులో చేయొచ్చు మన ఏదైనా? 500 లీటర్ కంపల్సరీ. సో అదే డ్రమ్ అయితే సో ఏ విధంగా అయితే ఓన్లీ ద్రవజీవామృతం ఒక్కటే తయారు చేసుకునే వాళ్ళం సార్. అది ఒక ట్రిప్ కి ఆ సీజన్ అంతా కూడా వచ్చేది కాదు. ఇదేంటంటే శాశ్వతంగా దీంట్లో కషాయాలు. సో ఈ విధంగా మనం బహుళ పంటలు గట్ల పైన మరియు మన ప్రధాన పంటలు బహుళ పంటలు ఏ కాలమైనా, అది శీతాకాలమా వర్షాకాలమా లేకపోతే ఎండాకాలమా 360 రోజులు పండించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందమ్మా. ఓకే అమ్మా, మీ అందరికీ కూడా ధన్యవాదాలు.